ఎస్ ఓకేనండి. మరి ఈ వీడియోలో మొత్తం క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ప్రతి ప్రశ్న యొక్క స్వభావాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఒక్కొక్కటి. మరి మొదటిది జీకే నుండి రావడం జరిగిందండి. భారతీయ సంవిధానమే प्रतिष्ठापित निम्न अधिकार जो मजबूर बंधुआ मजदूर की समस्याओं से संबंधित है. मजबूर बंधुआ मजदूरों की బానిస కూలీలకి సంబంధించినటువంటి సమస్య ఏమిటి? శోషణకే విరుద్ధ అధికార్. ఇది జీకేలోని పాలిటీ నుండి రావడం జరిగింది. ఇక రసలి నెక్స్ట్ లిటరేచర్ నుండి రావడం జరిగిందండి. రసలీన్ కా అసలీ నామ్ క్యా థా. సో సయ్యద్ గులాం నబీ రీతి కాల్లో వచ్చేటటువంటి కవి అండి. ఇక తెలంగాణ రాజ్య మూడో క్వశ్చన్. తెలంగాణ राज्य का सबसे कम आबादी वाला जिला కొమరం భీం జిల్లా. జీకేలో ఎక్కువ టీఎస్ నుండి రావడం జరిగిందండి. ఇక సతత్వ వ్యాపక నామక అవధారణ కేస్ అంతర్గత్ నిమ్న మే యహ్ నహీ ఆతా. సో ఇది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిసిఈ నుండి రాబడినటువంటి బిట్ అండి. ఇక తర్వాత రోహింగ్యా. సో ఇది 2017 టైంలో బాగా బర్నింగ్ టాపిక్గా ఉన్నటువంటి మయన్మార్ వివాదం అండి. రోహింగ్యా తెగకి చెందినటువంటి ముస్లింలకు సంబంధించింది. మ్యాన్మార్కే జాతీయ ముస్లిం అల్పసంఖ్యాక సమూహ్. ఇది స్టాక్ జీకేలో నుండి రాబడినటువంటి బిట్టేనండి. ఇక తర్వాత అక్షయ్ 10वीं कक्षा में पढ़ता है రేఖాంకిత శబ్ద కా పద పరిచయ్. మరి పద పరిచయ్ అంటే ఏమిటి? సో ఏ పదానికైతే ఈ విధంగా గీత గీయబడి ఉందో ఆ పదము 8 భాషా భాగాల్లో సంజ్ఞాన, సర్వనామ, విశేషణ, క్రియన అనేది కనిపెట్టి అందులో రకం ఏమిటి? సో సంజ్ఞలో అది వ్యక్తివాచక, జాతివాచక ఇలాంటివి కనిపెట్టి, అది స్త్రీలింగ, పుల్లింగ కనిపెట్టి, అది ఏకవచన, బహువచన, ఈ మొత్తం వివరాలన్నీ తెలియజేసేదే పద పరిచయ్. చూడండి 10वीं అనేది విశేషణ్, అందులో కూడా సంఖ్యావాచక విశేషణ్, అందులో కూడా క్రమసూచక విశేషణ్. స్త్రీలింగ శబ్ద ఏకవచన్ మే హై. కక్ష అనే పదానికి విశేష్యగా ఉంది. కక్ష విశేషి యొక్క విశేషణం. సో ఇదండి. ఇక 7వది సమూహ శబ్ద కా పర్యాయ్. సో ఇది వ్యాకరణంలో పర్యాయవాచి అనే శబ్ద భండార్ టాపిక్ నుండి రాబడినటువంటిది పుంజ్. ఇక మేరే మాతా ఆ పితా और भाई डैश बंधु आप ही तो है. సో आपके सिवा मेरा है ही न कौन डैश ఉచిత విరామ చిహ్నం సే వాక్య పూరా కీజియే. మరి వాక్యం విరామ చిహ్నాలకు సంబంధించిన వాక్యం అండి. చూడండి ఇది ఎంత లోతైన, ఎంత డెప్తీ నాలెడ్జ్ని ఇది చెక్ చేస్తుందంటే ఆషామాషి బిట్లయితే ఇవ్వలేదండి గతంలో. కారణం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేశారు కాబట్టి. కానీ ఈసారి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా సెలెక్ట్ చేయబడుతున్నారు కాబట్టి పేపర్ కొంత ఈజీగా రావచ్చు. ఓకే, ఇది కూడా వ్యాకరణంలో వాక్య రచన అనేటటువంటి భాగం నుండి విరామ చిహ్న అనే టాపిక్ నుండి రాబడింది. తర్వాత నిపట దరిద్ర విద్యార్థి లాల్ బహదూర్ శాస్త్రి భారత్ కే ప్రధానమంత్రి బనే. సో ఈ వాక్య మే దరిద్ర క్యా హై. సో ఇది వ్యాకరణంలోని గుణవాచక విశేషణ అవుతుందండి దరిద్ర అనేది. ఇక తర్వాత నెక్స్ట్ 10వది हारने के बाद कई लोग हमारा मजाक उड़ाते हैं या ताने कसते हैं. तो ऐसा करते हैं वे अपना स्वभाव व चरित्र हमें दिखा रहे हैं. उनकी बातों को अनुमान करना ही अच्छा है. सो इन पंक्तियों से जुड़ा कार्य निम्न पाठ में दिया गया. ఈ వాక్యాలకు సంబంధించినటువంటి పనులు ఏ పాఠంలో ఇవ్వబడ్డాయి? అసలు ఇది ఎంత మాత్రం ఆలోచించినా తట్టనటువంటిదండి. సో చూడండి ఇందులో ఈ హార్నే కే బాద్ కయీ లోగ్ హమారా మజాక్ ఉడాతే హై, ఇది ఒక రకంగా బదలే అప్నీ సోచ్కి సంబంధించింది. మేరా జీవన్ అపనా స్థాన్ స్వయం బనాయే. ఓవరాల్గా హారణ అనేది, ఓటమి అనేది ఆటకి సంబంధించింది కాబట్టి ఫుట్బాల్ పాఠానికి సంబంధించినటువంటి కార్యాలు ఉన్నాయి. ఓకేనా, ఇది కంటెంట్లో 9th క్లాస్లోని ఫుట్బాల్ పాఠం నుండి. ఇక భాషా అర్జన్కి యుక్తియా నహీ. సో ఇది మాత్రం మెథడాలజీలో ఉన్నటువంటి
భాషా అర్జన్ అనే టాపిక్ నుండి ఇవ్వబడిందండి. అయితే ఈ క్వశ్చన్ భాషా శిక్షణ భాయి యోగీంద్రజీత్లో లేదు, సఫల శిక్షణ కళలో లేదు, నూతన హిందీ భాషా శిక్షణలో కూడా లేదు. సో కొత్త పుస్తకం నుండి ఇవ్వబడినటువంటి బిట్ అండి. సో కాబట్టి దీనికి మాత్రం ఓవరాల్గా మనం ఐడియాతో చేయవలసిందే. సో నెక్స్ట్, ఖైదీ ఔర్ కోకిలా శీర్షక్ కవిత కిస్కీ హై. ఇది లిటరేచర్లోని ఛాయావాద్లో ఉన్నటువంటి, ఛాయావాద్ తర్వాత వచ్చే రాష్ట్రీయ కావ్యధార అనే టాపిక్ నుండి, ఆ వర్గం నుండి ఇవ్వబడినటువంటిది. అందులో వచ్చే ప్రధానమైన కవి మాఖన్లాల్ చతుర్వేది. ఈయన రాసిన రచననే ఖైదీ ఔర్ కోకిలా. మరి ముఖ్యంగా లిటరేచర్లో మ్యాక్సిమం ఛాయావాద్ నుండి ఇవ్వబడిన 24 బిట్లలో 7-8 బిట్లు ఛాయావాద్ నుండే వస్తున్నాయండి, బాగా చూసుకోండి. తర్వాత తథా ప్లస్ ఏవ్ తథైవ్, తథా ప్లస్ ఏవ్ తథైవ్ సంధి, వృద్ధి సంధి అండి, ఓకేనా, వృద్ధి సంధి. తర్వాత చూడండి పేరాగ్రాఫ్, అపఠిత గద్యాంశ ఇవ్వడం జరిగిందండి. చాలా పెద్ద పేరాగ్రాఫ్ ఇస్తూ ఉన్నాడు, ప్రతిదానికి ఆ పేరాగ్రాఫ్ అంతా చదవాలి, ఈ కింద క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. కానీ ఆఫ్లైన్లో అయితే ఒక పేరాగ్రాఫ్ కింద వరుసగా 5 క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి ఒక్కసారి చూసి 5 క్వశ్చన్లకే ఆన్సర్లు రాయొచ్చు. కానీ ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క పేరాగ్రాఫ్, అంటే ఒక్కొక్కసారి పేరాగ్రాఫ్ కనిపిస్తుంది కాబట్టి ప్రతిసారి పేరాగ్రాఫ్ చదవాలి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. సో ఈ విధంగా టైం కిల్ చేసేటటువంటివి ఎక్కువగా ఉన్నాయండి. తర్వాత రచనామే మౌలికత లానేకి యోగ్యత కా వికాస్. ఇది మాత్రం పర్టికులర్గా మెథడాలజీలో ఉన్న భాషా శిక్షణ భాయి యోగీంద్రజీత్ నుండే ఇచ్చారు కాబట్టి అందులో దైనిక్ పాఠ్య యోజన అనే పాఠం నుండి ఇచ్చారు. సో క్లియర్గా మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నదే ఉందండి. जो किसी वस्तु के अंदर दृढ़तापूर्वक मौजूद है, सो इस वाक्यांश के लिए उचित शब्द चुनिए. ఇదంతా అనేక శబ్దం కే లియే ఏక్ శబ్ద్ అనే టాపిక్ నుండి. వ్యాకరణలో మనకి అనేక శబ్దం కే లియే ఏక్ శబ్ద్ అనేటటువంటి శబ్దబండార్ టాపిక్ నుండి ఇవ్వబడిందండి. దీనికి ఆన్సర్ అంతర్నిర్విష్ట్ అని అర్థం అండి. సో ఇదంతా కూడా కొత్త పదాలు, కొత్త విషయాలు ఇస్తూ ఉన్నాడు, కొత్త క్వశ్చన్లు. దీనికి మ్యాక్సిమం మన యాప్లోనే కాకుండా కొన్ని పీడిఎఫ్లు కూడా పెడుతూ ఉన్నానండి, అవి కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక గ్వాలియర్ కా పూర్వీ భాగ్ కిస్ భాషాకే క్షేత్ర హై. సో ఇది చూడండి ఎంత ట్విస్టీగా, గ్వాలియర్ అని అడగలేదండి మనకి, గ్వాలియర్ కే పూర్వీ భాగ్ మే కిస్ భాషా కా క్షేత్ర రహా కర్తా థా అని అడిగాడు. సో ఇక్కడ బోలీ అనేటటువంటి భాషా బోలీ టాపిక్ నుండి ఇచ్చాడండి. గ్వాలియర్ కే పూర్వీ భాగ్ మే బుందేలీ, బుందేలీ బోలీ బోలీ జాతీ హై. తర్వాత నెక్స్ట్ 18 పాప పుణ్య దో బీజ్ హై जो बोया जाता है, सो उसी को प्राप्त करना पड़ता. इस भाव से संबंधित दोहे के रचनाकार कौन है? सो पाप पुण्य दो बीज है. సో ఇది ఎవరిదండి, తులసీదాస్ కదా. తులసీకాయ ఖేతకా అనేటటువంటిది దాంతో స్టార్ట్ చేయకుండా చూడండి మధ్యలో నుండి స్టార్ట్ చేశాడు. సో కాబట్టి తులసీకాయ ఖేత్ అనేది ఉంటే తులసీదాస్ని బట్టి ఈజీగా చేస్తాం, కానీ మధ్యలో నుండి లైన్ ఇచ్చాడు కాబట్టి సో కొంత కష్టమేనండి ఇది. సో కంటెంట్ తులసీదాస్ది, ఓకేనండి. తర్వాత క్యా పేష్వాకి సేన హార్ గయి. ఈ క్వశ్చన్ రాంగ్గా ఉంది కాబట్టి అప్పట్లో యాడ్ స్కోర్ ఇచ్చాడండి, అందుకే కింద ఇచ్చాడు చూడండి. సో క్వశ్చన్ ఈజ్ ఇగ్నోర్డ్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అని, ఎందుకంటే క్వశ్చన్లో కీ బదులు సేవ్ ఆడాడు, అందుకే ఇది యాడ్ స్కోర్. ఓవరాల్గా ఇది కంటెంట్ పాఠం నుండి ఇవ్వబడింది. కంటెంట్లోని 10th క్లాస్లోని స్వరాజ్యకి నీవు పాఠం నుండి ఇవ్వబడింది. డైలాగులు ఇచ్చారండి, ఎక్కువగా డైలాగులు ఇస్తున్నాడు. సమావేశ శిక్ష నిమ్నమే అభిన్న అంగ హై. ఈ సమావేశ శిక్ష అనగా ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అండి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో సమావేశీ శిక్ష, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ నుండి ఇవ్వబడినటువంటి క్వశ్చన్ అండి. ఇక తర్వాత నెక్స్ట్ వేదం మే నిహిత బ్రాహ్మణ అంశ నిమ్నమే సంబంధిత హై. ఇది కూడా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో వైదిక శిక్ష అనే టాపిక్ నుండి ఇవ్వబడినటువంటి క్వశ్చన్ అండి. ప్రశ్న స్వభావం చూడండి, ఎందుకంటే 160 క్వశ్చన్లు చూడాలంటే చాలా టైం పడుతుంది. ప్రశ్న స్వభావం తెలుసుకుంటూ వస్తూ ఉండండి. అన్ని ఆప్షన్స్ ఎలాగో మీకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి పాస్ నొక్కి చూసుకోండి. నేను మాత్రం క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటాను. ఇక నిమ్నమే యహ వ్యాకరణ శిక్షణకి ప్రచలిత ప్రణాళి నహి. ఇది మెథడాలజీలోని వ్యాకరణ శిక్ష అనే టాపిక్ నుండి ఇచ్చాడండి. ఖచ్చితంగా భాషా శిక్షణ భాయి యోగీంద్రజీత్ నుండే ఇచ్చాడు. ఇక బటోహి శబ్దక పర్యాయవాచి. ఇది వ్యాకరణలోని శబ్దబండార్ టాపిక్ నుండి ఇచ్చాడు పర్యాయవాచి. బటోహి అనగా పథిక్, బాటసారి. ఇక ప్రత్యయ మూల రూప్ సే డాష్ హోతీ హై.
ఇది కూడా వ్యాకరణంలోని ప్రత్యయ టాపిక్ నుండి ఇచ్చాడండి. ప్రత్యయ అనేది ఒక శబ్దాంశ్. ఇక నిమ్న కథనంకి జాంచ్ కీజియే, ఇది చాలా టైం కిల్లింగ్ బిట్లు అండి. క్రింది కథనాలను చెక్ చేయండి అని ఇచ్చాడంటే అన్నీ చదవాలి. అందులో ఉన్నటువంటివి ఏ కరెక్టా, బి కరెక్టా, సి కరెక్టా, ఇదంతా చదవాలి. సో ఇది కూడా మెథడాలజీలోని మాతృభాష అనే టాపిక్ నుండి, ఇది ఏ పుస్తకంలో, కొత్త పుస్తకం నుండి ఇవ్వబడినటువంటిదండి. ఇక తర్వాత ముద్ర, సో వికల్ప శబ్ద పర్యాయ నహి, సో వ్యాకరణంలోని పర్యాయ నుండి మరొక బిట్ వచ్చిందండి. ఇక తర్వాత ఎక్కువగా పర్యాయి, విలోమార్తి, లోకాక్తి, ముహావరే ఇవే వస్తున్నాయి. సో మరి ముద్ర అంటే ఉమ్ర అండి, ఉమ్ర. ఓకేనా. సో ముద్ర పర్యాయి నహి అని ఇచ్చాడండి. ముద్ర అంటే చెహరా, భావభంగిమ, సిక్క అనే అర్థం ఉంది కానీ ఉమ్ర అనే అర్థం లేదు. సో ముద్ర అనే దానికి పర్యాయ పదం కానిది ఏది అనేది అడిగాడు. ఇక నెక్స్ట్, रेगिस्तान में जिस जल के 2 बूंदे भी अमृत के समान रेखांकित के लिए पर्याय. ఓకేనా. సో మరి అమృత్ అనే దానికి పర్యాయ. సో మరి వీటన్నింటికి వ్యాకరణంలో పర్యాయ నుండి అడగడం జరిగింది. మళ్ళీ అపఠిత గద్యాంశ అండి. సేమ్ పారాగ్రాఫే ఉంటుంది. అక్కడి పారాగ్రాఫ్ ఇక్కడి పారాగ్రాఫ్ వేరైతే కాదండి, ఒకే పారాగ్రాఫే ఇస్తున్నాడు. భారత్ భయంకర అంగ్రేజీ మోహ్. చూద్దాం వేరే పారాగ్రాఫా అదే పారాగ్రాఫా అనేటటువంటిది. సేమ్ పారాగ్రాఫే అనండి. అయితే క్వశ్చన్లు వేరు వేరు నెంబర్లలో వస్తూ ఉన్నాయి. ఇంకా వేరు వేరు నెంబర్లలో వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ప్రతిసారి పారాగ్రాఫ్ చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆన్సర్ రాయాలి. చాలా తలనొప్పి ఇది. ఓకేనా. సో అపఠిత గద్యాంశ నుండి ఓవరాల్గా 5 బిట్లు వచ్చాయి. ఇక తర్వాత నెక్స్ట్, నిమ్న మే యహ సమన్వయ శిక్షా ప్రణాళిక సార్ హై. సమన్వయ శిక్ష అంటే కనుక ఇదే అండి, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషనే. సో ఇది కూడా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సమన్వయ శిక్ష నుండి. కౌన్సీ సంప్రేషణ ప్రక్షేపీ విధి నహీ హో సక్తి, ఇది మెథడాలజీలోని టీఎల్ఎం. సో శిక్షణ దృశ్య శ్రవ్య ఉపకరణ నుండి రాబడిన బిట్ అండి, కొత్త పుస్తకం నుండే అడిగాడు. నెక్స్ట్, ఉత్క్షిప్త వ్యంజనక ఉచ్చారణ హోతా, ఇది ఎక్కడి నుండి అడిగాడు అంటే వ్యాకరణలో ఉన్నటువంటి వర్ణ విచారణ నుండి అడగడం జరిగిందండి. మెథడాలజీలో లేదు, గ్రామర్లో మ్యాక్సిమం వ్యాకరణలో ఉండేటటువంటి వర్ణమాల టాపిక్ నుండి అడిగాడు. ఉత్క్షిప్త వ్యంజన అంటే కనుక డా కింద చుక్క, డా కింద చుక్క, ఈ చుక్కలు కలిగిన డాఢాలను ఉత్క్షిప్త వ్యంజన అంటారు. సో వాటి గురించి అడిగారు. ఇక తర్వాత ఇంకా చూడండి, తులసి రచనల సంవత్సరం అడిగాడండి. సంవత్సరం కూడా కాదు, ఏ రచనలో ఎన్ని ఛందస్సులు ఉన్నాయనేది అడిగాడు. సో ఇది 2018 పేపర్ అండి. కావాలంటే చూడండి, 2018 పేపర్ నేను. సో 2018 టీఎస్పిఎస్సి 2018లో ఎల్పి పేపర్ అండి. ఇది ఎల్పి పేపర్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎస్ఏది కాదు, ఎల్పి పేపరే కొంత డెప్తీగా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ తర్వాత చూడండి, సో బరవై రామాయణంలో ఎన్ని, దోహాల్లో ఎన్ని ఛందస్సులు, కవితావళి ఎన్ని, వైరాగ్య సందీపని ఎన్ని, వినయ పత్రిక, పార్వతీ మంగళి ఎన్ని ఛందస్సులు ఉన్నాయి మనం జతపరచాలి. ఇక నెక్స్ట్ తర్వాతది మెథడాలజీ నుండి, छात्रों को पहले का पढ़ाया जाए जो छात्रों की योग्यता एवं रुचि के अनुकूल हो, तत्पश्चात विषय सामग्री के क्रम पर ध्यान दिया जाए. यह कथन निम्न शिक्षण सूत्र. ముఖ్యంగా శిక్షణ సూత్రాల నుండి 4 బిట్లు వచ్చాయండి లాస్ట్ టైం జరిగిన ఎల్పి పేపర్లో. సో ఇది మనోవిజ్ఞాన్ సే తర్కికి ఓర్ అనేటటువంటిది. సో మెథడాలజీలో అప్లైడ్ టైప్లో అడిగాడండి. ఈ లైన్ భాషా శిక్షణ బాయి యోగి ఇంద్రజిత్లో లేదు కానీ, సో ఇది ఆ మ్యాటర్ చదివితే దీనికి ఆన్సర్ చేయొచ్చు, ఆ విధంగా ఉంది. ఆప్కో మార్క్స్వాద్ మే ఆస్థా, ఇది లిటరేచర్లో ప్రయోగవాదిలో ఉన్నటువంటి నాగార్జున నుండి బిట్ అడగడం జరిగిందండి. తర్వాత రేల్ భాడా అనే దానికి సమాస్ కా విగ్రహ అడిగాడు. సో రేల్ భాడా అంటే రేల్ కేలియే భాడా, రైలు బాడిగా అని, రైలు టికెట్ అని. సో రేల్ కేలియే భాడా వ్యాకరణంలో సమాస్ నుండి అడగడం జరిగిందండి. సంధి నుండి 1 వచ్చింది, సంధి నుండి 2, సమాస్ నుండి 2 వచ్చాయి. జిసే అక్షర జ్ఞాన హో, సో వాక్యాంశ కేలియే ఉచిత వికల్ప, ఇది కూడా అనేక శబ్దం కేలియే ఏక్ శబ్ద అండి. సో సాక్షర్ ఇది సింపులే. సో అనేక శబ్దం కేలియే ఏక్ శబ్ద. మరి వివిధ బాల్ प्रतियोगिताओं को डैश में परिवर्तित किया जा सकता. సో ఇది వ్యాకరణంలో ఉన్నటువంటి శబ్ద ప్రయోగ్ అనే టాపిక్ అండి. శబ్ద ప్రయోగ్ ఏ స్థానంలో ఏ పదాలు వాడాలి అన్నటువంటి దాని నుండి రావడం జరిగిందండి. ఇక తర్వాత నెక్స్ట్, సో మానవ ద్వారా ప్రకృతికి అసీమిత శోషణ కా పరిణామ్, ఇది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో పర్యావరణ శిక్ష నుండి రావడం జరిగింది.
ఇక తర్వాత చూడండి క్వశ్చన్లు అన్నీ ఇవ్వడం జరిగింది. నీరజానే కహానీ సునాయి और నందిని రోపడి ఇస్ సంయుక్త వాక్యక మిశ్రిత వాక్య. చాలా చూడండి, చాలా వెరైటీగా అడిగాడు. ఒక సంయుక్త వాక్యం ఇచ్చి మిశ్రిత వాక్యంలోకి మార్చమన్నాడు. మనకి సాధారణంగా ఇలాంటివి ఇంగ్లీష్లో అడుగుతూ ఉంటాడు. సో ఏంటంటే ఒక కాంపౌండ్ సెంటెన్స్ ఇచ్చి కాంప్లెక్స్ సెంటెన్స్గా మార్చడం, కాంప్లెక్స్ ఇచ్చేసి కాంపౌండ్గా కానీ సింపుల్ సెంటెన్స్గా కానీ మార్చడం, ఇలాంటివి ఎక్కువగా ఇంగ్లీష్లో ఉంటాయి. అదే విధానాన్ని హిందీలో ఫాలో అయ్యాడు. ఇలాంటివి ఒక 2-3 క్వశ్చన్లు అడిగాడండి ఈ పేపర్లో. ఈసారి మనకు కూడా అలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? సో కాబట్టి వ్యాకరణలో సంయుక్త సే మిశ్రిత వాక్య బనానే కే తరీకే పర్ దియా గయా హై. ఇక తర్వాత మధ్యకాల్ మే భారత్ కి రాజభాష. సో ఇది రాజభాష అనే టాపిక్ నుండి ఇచ్చాడండి. మధ్యకాల్ అంటే ముస్లిం రాజుల కాలంలో ఫారసీనే ఉండేది. ఇక కౌస్తుబ్ అండి. నిమ్న మే ఇస్ శబ్ద కా ఉచిత అర్థ క్యా హై. కౌస్తుబ్ అనగా ఏక్ ప్రకార్ కా ఒకే విశిష్ట రత్నం అండి. సో వెంకటేశ్వరునికి శ్రీకృష్ణునికి వక్షస్థలం పైన ఉండేటటువంటి రత్నాన్ని కౌస్తుభము, వక్షస్థలే కౌస్తుభ్ అని అంటాం కదండి. సో ఏక్ ప్రకార్ కా రత్న అండి, ఒక రకమైనటువంటి రత్నం. వ్యాకరణంలో అర్థం నుండి ఇవ్వడం జరిగిందండి ఇది. ఇక తర్వాత సమావేశ శిక్షా సందర్భమే భ్రమ్ నహి. ఇది కూడా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో సమావేశీ శిక్ష అంటే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ నుండి ఇచ్చాడండి. ఇక తర్వాత जो बात पहले ना हुई हो वाक्यांश के लिए सर्वाधिक उपयुक्त विकल्प. ఇది కూడా అనేక शब्दों के लिए एक शब्द నుండండి. సో మరి వ్యాకరణంలో అనేక शब्दों के लिए एक शब्द. సో जो बात पहले ना हुई वह अभूतपूर्व అండి. का మానవ రక్త ప్లేట్లెట్స్ का సామాన్య జీవనకార్. సో జీకే క్వశ్చన్ అండి ఇది. ప్లేట్లెట్స్ యొక్క జీవిత కాలం గురించి అడగడం జరిగింది. ఇక వంశానుక్రమ తదా వాతావరణ సే ప్రభావిత హోతి. ఇది సైకాలజీ నుండి అడిగినటువంటి బిట్ అండి. ఒక్కటి మాత్రం వేశాడు సైకాలజీ నుండి. సో అది రుచి అండి. సాహిత్య వహై జిసే చరస్ కించితా హువా కిసాన్ భీ సమజ్ సకే ఔర్ ఖూబ్ పడా భీ సమజ్ సకే. సో సాహిత్యం అనేది ఏంటంటాడంటే, సో ఎవడైతే నాగలి పట్టిలాగే రైతుకు కూడా అర్థం అవ్వాలి, బాగా చదువుకున్న వానికి కూడా అర్థం అవ్వాలి, దాన్నే సాహిత్యం అంటారు అని చెప్పినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ అండి. ఇది లిటరేచర్లో ఉన్నటువంటి సో కొంత కొటేషన్స్ నుండి అడగడం జరిగిందండి. తర్వాత సామాన్య జ్వర के प्रसंग के विभिन्न रोगों कारणों निवारणों के उपायों के बारे में पढ़ाना इस शिक्षण सूत्र को दर्शाता है. చూడండి ఇది కూడా మళ్ళీ శిక్షణ సూత్రం నుండి అడిగినటువంటి బిట్టే. ఇది సరల్ సే జటిల్ మెథడాలజీలోని శిక్షణ సూత్రం 3-4 బిట్లు అడిగాడండి. ఇప్పటికే 2 అయిపోయాయి. ఏది వాలే ఉపవాక్య కహలాతే హై. సో వాక్యాల నుండి బిట్లు అడిగితే అన్ని ఉపవాక్యాలు పదబంధ నుండే అడిగాడండి. ఎదితో మొదలయ్యే వాక్యాన్ని క్రియా విశేషణ ఉపవాక్య అంటారు. వ్యాకరణంలో ఉపవాక్యాల్లో ఎదితో ప్రారంభమయ్యేవి. నెక్స్ట్ తర్వాత చూడండి ఇది కంటెంట్ ఒక లిటరేచర్ నుండి అడిగాడు. లిటరేచర్ని కంటెంట్ని సమన్వయం చేసి కొత్త బిట్గా అడిగాడు చూడండి. హిందీకే एक रचनाकार ने बच्चों के लिए दूध बतासा की रचना की. सो 9वीं कक्षा के लिए निर्धारित द्वितीय भाषा हिंदी पाठ्य पुस्तक में उस रचनाकार का एक पाठ दिया गया. उस पाठ और रचनाकार का संगत युग्म అంటే సరైన జత ఏది. సో అంటే ఒక రచనాకారుడు ఉన్నాడు, ఆయన పిల్లల కోసం దూత్ బతాసా అనే కావ్యాన్ని రచనని రచించాడు. అతనే మళ్ళీ మన 9వ తరగతిలో ఒక పాఠాన్ని కూడా రచించాడు. ఆయన ఎవరు, ఆయన రచన ఏది అని అడిగాడు. టైం కిల్లింగ్తో పాటు మళ్ళీ నాలెడ్జ్. సో ఎవరంటే ఇంకా సోహన్ లాల్ ద్వివేది ప్రకృతి కీసి. ఇది చేయాలంటే అసలు దూత్ బతాసా అనేది ఎవరిది అనేది తెలియాలి. సో లిటరేచర్ సోహన్ లాల్ ద్వివేది. ఆరిగపూడి రమేష్ చౌదరి. సో ఇది గతంలో ఇంటర్మీడియట్లో ఉండేదండి. సో అందుకే మనం ఇంటర్మీడియట్ కూడా ఒక్కసారైనా కవి పరిచయాలు చూసుకోవాలి. आरिगपूडी रमेश चौधरी 25 सामाजिक ऐतिहासिक उपन्यासों की रचना की. सो इनमें से वो कौन सा उपन्यास है जिसका अनुवाद भी रूसी भाषा में हुआ. సో అది దూర్ కే డోల్ అనేటటువంటిదండి. ఇది కంటెంట్లో ఉపన్యాసాలు ఆరిగపూడి రమేష్ చౌదరి అండి. సో ఇంటర్మీడియట్. ప్రాజెక్ట్ రెక్కలు అనేది ఏమిటి? ఇది కరెంట్ అఫైర్స్ నుండి అప్పట్లో ఉన్నటువంటి బిట్ అండి. సో ఇది సహాయక నర్సింగ్ మిడ్వాయిస్ కే లియే 2 पहिया వాహన యోజన. సో నర్సింగ్ వాళ్ళకి 2 గంటల వాహనం ఇచ్చేటటువంటి పథకం అండి. తర్వాత క్రియాత్మక శోధమే ప్రాప్త నిష్కర్త్. ఇది యాక్షన్ రీసెర్చ్ అని చెప్పేసి
మనకి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఒక టాపిక్ అండి. సో క్రియాత్మక అనుసంధాన్ లేదా క్రియాత్మక శోధ్ అంటారు, దాని నుండి ఇవ్వబడింది. ఇక ఆ పూర్తి శబ్దకే లియే వర్ణ విచ్ఛేద్ అడిగాడండి. సో దీన్ని ముక్కలు ముక్కలుగా చేసేయాలి, మూల వర్ణంకి సంఖ్య కనిపెట్టాలి. ఆపూర్తి ఆ రకంగా. సో వ్యాకరణంలో వర్ణ విచ్ఛేద్ నుండి. ఉస్నే సఫేద్ షేర్ దేఖా పదబంధ్ और उसका ప్రకార్. చూడండి పదబంధ ప్రకార్ నుండి అడుగుతూ ఉన్నాడు. సో ఇది ఓకే సఫేద్ షేర్ అనేటటువంటిది పదబంధ్ ఉంది, ఇది విశేషణ పదబంధ్ అండి. ఏ పదబంధ్? విశేషణ్, ఎందుకంటే సఫేద్ అనే విశేషణం ఉంది కాబట్టి. తర్వాత వ్యాకరణంలో పదబంధ ప్రకారం అడిగాడు. సో దీని గురించి క్లియర్గా మనం తప్ప ఇంకెవ్వరు ఏ యాప్లో లేవండి. పదబంధ ఉపవాక్యాలు మన తప్ప ఇంకెక్కడా చెప్పలేదు. తర్వాత 18 दिसंबर 2017 को संयुक्त राष्ट्र संघ द्वारा मनाए गए अंतर्राष्ट्रीय प्रवासी दिवस मुद्दा था. సో అంతర్రాష్ట్రీయ ప్రవాసీ దివస్ అంటే అప్పట్లో ఇది కరెంట్ అఫైర్స్ ప్రవాసీ దివస్ నుండి ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా కరెంట్ అఫైర్స్ నుండి 10 బిట్లు, జీకే నుండి 10 బిట్లు వస్తున్నాయి. ఇక మళ్ళీ అపఠిత గద్యాంశ నుండి ఒకటండి. తర్వాత నిమ్నలిఖిత్ మే సే కిస్ ప్రకార్ కే పాఠక్ కో అంత తక్ జిజ్ఞాస. ఇది పక్కాగా మెథడాలజీలోని వాక్య రచన అనే టాపిక్ నుండి ఇవ్వబడిందండి. భాషా శిక్షణ్ బాయి యోగేంద్రజిత్ పుస్తకంలో నుండి లైన్ తీసి ఇచ్చాడు. సో మనం సేఫ్ జోన్లో ఉండాలంటే మినిమం ఆ పుస్తకాన్ని ఆ మెటీరియల్ అన్నా చదవాల్సిందే. సో నిమ్న దియే గయే ఖండ నయీ కవితాసే సంబంధిత పత్రికాయే ఖండ్ బా ఉనికే సంపాదక్. పత్రికలు సంపాదకుల నుండి. సో ప్రతీక్ అనేటటువంటిది నికష సంకేత్ నయీ కవిత. సో కాబట్టి లిటరేచర్లో నయీ కవిత అనేటటువంటి పత్రికాయే సంపాదక్ నుండి ఇవ్వడం జరిగిందండి. సో నయీ కవిత వరకు మనం చూసుకోవాల్సిందే. ఇవన్నీ మన మెటీరియల్లో ఉన్నాయి, మన క్లాసెస్లో షార్ట్ టర్మ్ మెటీరియల్లో కూడా ఉన్నాయండి. తర్వాత నిమ్న 6 वाक्यों में पहला और अंतिम वाक्य सही स्थान पर है. సో మధ్య के 4 वाक्यों को చూడండి, మొదటిది చివరిది కరెక్ట్గానే ఉన్నాయి, మధ్యలో ఉన్నటువంటివి మార్చమన్నాడు. ఓకేనండి. సో కాబట్టి ఇది వ్యాకరణంలోనే వాక్యక్రమం అనే టాపిక్ వస్తుందండి. ఇది తెలియనటువంటిది అయితే కాదు, టైం కిల్ చేస్తుంది. బాగా అర్థం చేసుకొని ఆ వాక్యాల ఆర్డర్ని సరైన ఆర్డర్లో అర్థవంతంగా ప్రిపేర్ చేసి పెట్టాలి. నెక్స్ట్, సో మరి సంసద్ కే అధినియం కే అనుసార్ వర్ష డాష్ మే ఎన్సిటిఈ ఎప్పుడు స్థాపించారు? పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఎన్సిటిఈ నుండి వచ్చింది అండి. ఇక కృత ప్రత్యయ్ అంటే ఏమిటి? సో క్రియాకి మూల ధాతువుకే సాత్ లగ్తే. వ్యాకరణంలో కృత ప్రత్యయ నుండి వొకాబులరీ శబ్ద భండార్ టాపిక్ నుండి రాబడిందండి. ఇక ఇస్కా నామ్ అష్టచాప్ కవియోం మే నహి. రస్కాన్ అష్టచాప్లో లేడు. సో లిటరేచర్లో అష్టచాప్ అంటే భక్తికాల నుండి రాబడినటువంటి 2-3 బిట్లు ఉన్నాయండి, అంతే భక్తికాల నుండి. సో ఆ రెండింటిలో ఇదొకటి. మరి నిమ్నలిఖిత శబ్దం మే కిస్ శబ్దమే ఉపసర్గ నహి. సో మరి ఓడిన అనే దాంట్లో ఉపసర్గ లేదు. వ్యాకరణంలో ఉపసర్గ అనే శబ్దభండార్ టాపిక్ నుండి వచ్చిందండి. నిమ్న కథనంకో పడియే, ఇవన్నీ చదవాలి. సో మరి ఇందులో సహీ నహి ఏది అని అడిగాడండి. సో ఇది కూడా వ్యాకరణంలో స్వర్, బలాగాత్, విరామ చిహ్నం, ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క దాని గురించి అడిగాడండి. ఇక్కడేమో స్వర్, ఇదేమో బలాగాత్, ఇదేమో విరామ చిహ్నం, ఇదేమో ఉచ్చారణ, ఇదేమో మరి ఉచ్చారణలో గురించే, ఇక్కడేమో అక్షరాల గురించి, ఒక్కొక్క దాని గురించి ఇచ్చి సరైనది కానిదేది అని అడిగాడు. అంతా చదవాలి, టైం నాశనం చేసుకోవాలి, బిట్టు పెట్టాలి. నెక్స్ట్ వనిక్, ఇస్కా తత్సమ శబ్ద, తత్సమ తద్భవం నుండి ఒకటే వచ్చిందండి. వనిక్ కా అర్థ హై బనియా, బనియా వనిక్. సో నెక్స్ట్ ఇస్ యుగ్ మే అతుకాంత కవితాయే ప్రచురత మే రచి గయి. అతుకాంత కవితలు ఎక్కువగా రాయబడింది ఛాయావాద్. లిటరేచర్లో ఛాయావాదికి ప్రవృత్తి అనేటటువంటి చోట మనం చెప్పుకున్నాం. సో అతుకాంత కవితలు ఎక్కువగా ఉన్నటువంటివి అంటే నాన్ రైమింగ్ పోయిమ్స్ అనేవి ఎక్కువగా ఛాయావాద్లో ఉంటాయి. యౌవన శిక్ష ప్యాకేజ్ పర్ కిషోరావస్థ శిక్ష శీర్షక్ కా ప్రయోగ్ కిస్నే కియా. సో ఇది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో కిషోర శిక్ష, కౌమార విద్య, అడల్ట్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ నుండి రాబడిందండి. సో నెక్స్ట్ తర్వాత కబీర్ సే సంబంధిత నిమ్నకి ఉచిత జోడియా. చూడండి, అన్ని కబీర్ జీవిత చరిత్ర పైన రాయబడిన రచనలు, వాటి రచయితలు ఇచ్చాడు. సో మనం జతపరచాలి. సో ఇంత డెప్తీగా మనం ఎవరు చదువుకుంటామండి? ఇందులో ఇవ్వబడిన లిటరేచర్ ప్రశ్నలు ఏ స్థాయిలో ఉన్నాయంటే
డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్కి కానీ రిక్రూట్ చేసుకునేటప్పుడు ఇవ్వబడే ప్రశ్నలాగా ఉన్నాయి. ఓకేనా? సో లిటరేచర్లో కబీర్ గ్రంథ్ అనేటటువంటిది. వ్యుత్పత్తి की दृष्टि से हिंदी शब्द भंडार में कितने प्रकार के शब्द है. ఇది కూడా వ్యాకరణంలో शब्दों के भेद, शब्दों के विभाजन అనే టాపిక్ నుండి వ్యుత్పత్తి के आधार पर 3 प्रकार అండి. అయితే ఇక్కడ 4 అని ఇచ్చున్నాడు, ఇది రాంగ్. 3 ప్రకారేనండి. వ్యుత్పత్తి की दृष्टि से అయితే రూఢ, యౌగిక, యోగరూఢ ఈ 3 మాత్రమేనండి. తర్వాత माता पिता कष्ट उठाकर पैसा कमाते हैं, बच्चे उन पैसों से गुल्लर्रे उड़ाते हैं, गुलछर्रे उड़ाते हैं. सो रेखांकित पदबंध के स्थान पर कौन सा मुहावरा प्रयुक्त हो सकता. कष्ट उठाकर पैसा कमाना, దీని ఈ పదబంధ స్థానంలో ఏ ముహావరాని వాడొచ్చు. ఇక్కడ బిట్టుని చూడండి, పదబంధ ముహావరా రెండు కలిపి ఒక క్వశ్చన్గా తయారు చేసి ఒక్కొక్క క్వశ్చన్కి వాడు ఒక్కొక్క రోజు తీసుకొని ఫ్రేమ్ చేసినట్లుగా అనిపిస్తుందండి. ఖూన్ జలాకర్ అని అర్థం అండి. సో కష్ట ఉటాకర్ పైసా కమానా అంటే ఖూన్ జలాకర్ రక్తాన్ని మరిగించి సో కాపాడడం, ఈ యొక్క సంపాదించడం అని అర్థం అండి. ఇక నెక్స్ట్ 71వ 10वीं कक्षा के लिए निर्धारित द्वितीय भाषा हिंदी पाठ्य पुस्तक के निम्न पाठ के लेखक को ఆదర్శోన్ముఖి యథార్థవాది లేఖక్. సో మరి ఏ పాఠం యొక్క రచయితనని ఎవరిని అని అడగలేడండి, ఏ పాఠపు రచయితని అని అడిగాడు. చూడండి ట్విస్ట్ బిట్. సో స్వరాజ్యకి నీవు రచయిత ఎవరు? విష్ణు ప్రభాకర్. ఆయననే ఆదర్శోన్ముఖ యథార్థవాది లేఖక్ అంటారు. సో అది తెలియాలండి. ఓకేనా? నెక్స్ట్ సో కంటెంట్లో నుండి స్వరాజ్యకి నీవు 10th క్లాస్ నుండి రాబడింది. ఇక నిమ్నలిఖిత్ మే అయితే ప్రత్యయరహిత శబ్ద. సో మరి కుఖ్యాత్ అనేది ప్రత్యయం లేని పదం, ఉపసర్గుందే కానీ ప్రత్యయం లేదు. లఘుత్వలో తవ, బికావులో ఆవు, అదేవిధంగా కవిత్వలో త్వ అనేటటువంటివి ఉన్నాయి. ఇది ప్రత్యయ అనే వొకాబులరీ పార్ట్ అంటే శబ్ద భండార్ నుండి. సో వాక్యం కా సహీ క్రమ్, ఇది కూడా వాక్య రచన నుండి రాబడినటువంటిదే. సో వీటన్నింటినీ చదివి సరైన క్రమంలో పేర్చాలండి. సో ఇక్కడ చూడండి ఎంత టైం కిల్లో. తితీక్ష అనే దానికి ఉచిత పర్యాయ పదం ఏమిటి? అసలు తితీక్ష అంటే అర్థం తెలుసా? ఎవరికి తెలియదండి. సహన శక్తి తితీక్ష అంటే. ఓకేనా? పర్యాయ పదాలు. మరి ప్రేమ और మస్తీకి కావ్యధారాకే కవి. సో ఇది కొంత తెలిసి ఉండొచ్చండి. ప్రేమ మస్తీ కవి ఎవరు అంటే హరివంశరాయ్ బచ్చన్. డైరెక్ట్గా హాలావాది కవి అడగకోకుండా ప్రేమ और మస్తీ అని అడిగాడు. ప్రతి బిట్టు కొంతన్న ట్విస్ట్ చేశాడండి టీఎస్పిఎస్సి వాడు. నెక్స్ట్ తర్వాత యుఎన్ఈపి విస్తారిత్ కీజియే. మరి ఇది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో యుఎన్ఈపి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అండి. సో ఇది పర్స్పెక్టివ్స్ కిందికి వస్తుంది, జీకే కిందికి వస్తుందండి. ఇక जिला स्तर पर पूर्व सेवाकालीन अध्यापक प्रशिक्षण देने के लिए कौन सी संस्था? డైట్ అండి. జిల్లా స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చే సంస్థ డైట్ కాలేజీలే. ఇది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో డైట్ అనే టాపిక్ నుండి ఇవ్వబడడం జరిగింది. అధ్యాపక సశక్తీకరణకి సంస్థాయి అనే టాపిక్ నుండి. నెక్స్ట్ అపెప్ అనే కార్యక్రమం పైన ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో అపెప్ 85లో అండి. ఇక నెక్స్ట్ కావ్యకి భాష కవికే భావంకి అభివ్యక్తిక సాధన్. మరి దానికి పర్యాయ పదం అడిగాడు. సాధనకి ఉపకరణ్. వ్యాకరణలో పర్యాయ పదాలు ఎన్ని అడిగాడో చూడండి. నెక్స్ట్ తర్వాత కిసి వస్తువు కా రూప్ జిస్మే లంబాయి, చౌడాయి, ఊంచాయి, మోటాయి, గోలాయి అన్నీ ఉంటే కనుక దాన్ని ప్రతిమూర్తి అంటారండి, మోడల్ అంటారు. సో ఇది మెథడాలజీలో ఉన్న సో దృశ్యశ్రవ్య ఉపకరణ అనే టాపిక్లో 3D అనే టాపిక్ దగ్గర వస్తుందండి. ఇదైతే కొత్త పుస్తకం నుండే రావడం జరిగింది ఆ బిట్. మరి శిక్షణకి వ్యవస్థమే శిక్షకే 4 సోపానం కా అనుసరణ్. సో మరి ఇది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో శిక్షణ సోపానం నుండి రావడం జరిగిందండి. ఇక సంవిధానికి 82ది అష్టమ సూచి మే జోడీ గయి 3 భాషాయే మణిపురి, నేపాలి, కొంకలి. ఇది రాజభాష అనే టాపిక్ నుండి వస్తుందండి. సో ఇది ఒక రకంగా జీకే టాపిక్ కూడా, జీకే రాజభాష. నెక్స్ట్ సాత్విక విచారోంకే ఇస్ ఘర్ మే. సాత్విక్ అనే పదానికి విపరీతార్థక శబ్ద అడిగాడండి. సో మరి దీనికి తామసిక్ ఎవరికైనా తెలుసా? సాత్విక్ అనే దానికి తామసిక్ అనే ఆపోజిట్ పదం ఉందని. సో దీని విపరీతార్థక శబ్ద అడిగాడు. నెక్స్ట్ జాయసీ కో హిందూ ధర్మ కా అచ్చా జ్ఞాన్ థా.
इसके बावजूद जायनी ने हिंदू कथाओं का वर्णन में నిమ్న భూలెక్కి ఈ డైలాగ్ ఎవరన్నారు అనేది ఇచ్చాడండి. ఓకేనా? ఎవరన్నారంటే ఇంద్రకా నివాస్ కైలాస్, ఇంద్రకా నివాస్ కైలాస్ అనేటటువంటి ఆయన చెప్పాడంట. ఓకేనా? అసలు జాయసీ గురించి ఈ కైలాస్ అనే ఆయన చెప్పాడంట. ఓకేనా? నెక్స్ట్ एसएससी कार्यक्रम का आरंभ निम्न में प्रधानमंत्री के संरक्षण में हुआ. సో ఇది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో एसएससी నుండి. నెక్స్ట్ తర్వాత निम्न में किसके द्वारा पहली बार प्रस्तावित किया गया 14 वर्ष आयु तक प्रारंभिक शिक्षा में मौलिक अधिकार के रूप में परिवर्तित करके संविधान में संशोधित किया जाए. మొట్టమొదటిసారి 14 సంవత్సరాల వయసు వారికి విద్యను ప్రాథమిక హక్కుగా అందించండి అని చెప్పినటువంటి వ్యక్తి ఏ కమిటీ? మహిరామ్ సైకియా కమిటీ అండి. ఇది కూడా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో. సో మరి స్వాతంత్ర అనంతర కమిటీలు పూర్వ కమిటీలు అనేటటువంటి చోట సైకియా కమిటీ అనేది ఒకటి వస్తుంది. ఆ కమిటీలు కమిషన్ల దగ్గర వచ్చినటువంటి బిట్ అండి. ఇక నెక్స్ట్ తర్వాత మాకే మాధ్యం సే స్నేహికి సంకల్పన స్పష్టీకరణ. మరి ఏ శిక్షణ సూత్రం ద్వారా? మాకే మాధ్యం సే స్నేహికి సంకల్పన, తల్లి అనే ఉదాహరణని తీసుకొని స్నేహము అనేటటువంటి కాన్సెప్ట్ని తెలియజేయడం. మూర్తి సే అమూర్త్, ఇది కూడా శిక్షణ సూత్రం నుండే వచ్చిందండి. ఇప్పటి వరకు శిక్షణ సూత్రం నుండి 4 బిట్లు వచ్చాయి మెథడాలజీలో శిక్షణ సూత్రం నుండి. సో ఆకాశ్ మే ఉడితే హుయే బాజ్నే చిడియా పకడి, ఈ వాక్యం ఎలాంటి వాక్యం? ఓకేనా? సో ఇది వ్యాకరణంలో సరళ వాక్యం. సో సరళ సంయుక్త మిశ్రిత వాక్యాల నుండి. మరి ఛాత్ర కో ప్రాచీన సాహిత్య సే పరిచిత్ कराते हुए उनके काव्य रचना की विविध शैलियों का ज्ञान कराना इस पाठ का उद्देश्य है. సో ప్రాచీన సాహిత్యకే పరిచిత कराते हुए, సో ఇది భక్తి పద్ అనేటటువంటిదండి. కంటెంట్లో 10th క్లాస్లో భక్తి పద్ అనేటటువంటిది ఆ పాఠంలో ఉద్దేశ్ అనేటటువంటి చోటు నుండి వచ్చింది. ఇక నిరాలాకి ప్రతినిధి కావ్య సంగ్రహ అనామిక అండి. చూడండి, లిటరేచర్లో ఛాయావాదులో నిరాలా నుండి రావడం జరిగింది. ఇక సుదర్శన్ కా పురాణ, సుదర్శన్ గురించి మనకి కహానీ దగ్గర వస్తుందండి. పురాణం వచ్చేసి బద్రీనాథ్ భట్ అండి. సో మనకి లిటరేచర్లో గద్య విధాయలో సుదర్శన్ వస్తాడనమాట. మరి నిమ్నమే నయి కవితకి ప్రవృత్తి నహి, నయి కవిత నుండి ఇది 2వ బిట్ అండి రావడం. ఇందాక పత్రికలు వచ్చాయి, ఇప్పుడు ప్రవృత్తి వచ్చింది. దూరదర్శిత ఉండదు, మిగతావన్నీ ఉంటాయి. సో ఇది కూడా లిటరేచర్ నుండి రాబడినటువంటి బిట్టే నయి కవిత. నెక్స్ట్ తర్వాత భోపాల్ గ్యాస్కి శోకపూర్ణ ఘటన ఇస్ వర్షమే, ఇది జీకేలో వచ్చినటువంటిది. భోపాల్ గ్యాస్ దుర్ఘటన పైన రాబడినటువంటి బిట్. బాంధ్ నిర్మాణ్ కా ముఖ్య ఉద్దేశ్ సించాయి, ఇవన్నీ కూడా అడిగాడు. సో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఇది పర్యావరణ శిక్ష నుండి వచ్చిందండి. ఇక వైశ్వీకరణ్ సే లాభ్, వైశ్వీకరణ్ ఇది కూడా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మరి సో యూనివర్సలైజేషన్ వైశ్వీకరణ్ అనే టాపిక్ నుండి ఇవ్వబడినటువంటి బిట్. ఇక తులసీదాస్కి గురు పరంపర, చూడండి తులసీదాస్ గురించి నార్మల్ బిట్ కాకుండా వాళ్ళ గురువుల పరంపర అంతా అడిగాడు. ఫస్ట్ రాఘవానంద్, ఆయన శిష్యుడు రామానంద్, ఆయన శిష్యుడు అనంతానంద్, అనంతానంద్ శిష్యుడు నరహరిదాస్, ఆయన శిష్యుడు తులసీదాస్. ఈ ఆర్డర్ గుర్తుండాలంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తేనే కుదరదు, లేదంటే షార్ట్ టర్మ్లో అయితే అసలు అసాధ్యం. ఓకేనండి? ఈ బిట్లను చూస్తుంటే కనుక టీచర్ల కోసం పెట్టిన ఎగ్జామా, ప్రొఫెసర్ల కోసం పెట్టిన ఎగ్జామా అని అనిపిస్తుందండి. మరి విశిష్ట అవసర్ పర్ విశిష్ట లోగోं के समक्ष दिया गया విద్వతాపూర్ణ భాషణ్ कहलाता है, ఇది కూడా మెథడాలజీ నుండి అభిభాషణ్ అనే టాపిక్ నుండి రాబడడం జరిగిందండి. అభిభాషణ్, సో మౌఖిక అభివ్యక్తి వార్తాలాప్ అభిభాషణ్ నుండి. ఇక శిక్ష ఆత్మానుభూతి హై ఎవరన్నారు? శంకరాచార్య అన్నాడండి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో శిక్షాకి పరిభాషాయి అనే టాపిక్లో నుండి వచ్చింది, ఇది మనం చెప్పుకొని ఉన్నామండి. తర్వాత నెక్స్ట్ అడోలసెన్స్ శబ్దకి ఉత్పత్తి లాటిన్ భాషకే అడోలెస్కేర్ అనే పదం నుండి వచ్చింది. దానికి అర్థం ఏమిటి? పరిపక్వతక్ బడినేకే లియే. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో సైకాలజీలో అడోలసెన్స్ వికాస్కి దశాయి అనేటటువంటి చోట వచ్చినటువంటి బిట్ అండి. निम्न में यह ईसा वर्ष 6ठी शताब्दी के प्रमुख जनपदों का हिस्सा नहीं. సో మరి ఇది జీకేలో హిస్టరీలో నుండి షోడశ జనపదాల నుండి అడిగినటువంటి బిట్ అండి. సో అప్పట్లో వజ్జి అనే జనపదం, అవంతి, గాంధార ఉండేది కానీ మేవాడ్ లేదు. ఓకేనా? హిస్టరీ నుండి అడిగినటువంటి జీకే బిట్.
మరి यहाँ से अभी तक दाढ़ी वाला आदमी गुजारा రేఖాంకిత పదం కే లియే యుక్త సంగత వికల్ప్ సో డాడీవాడా దీనికి డడియల్ అని అంటారండి. సో ఇది కూడా సో మరి ప్రత్యయ నుండి అనేక శబ్దం కే లియే ఏక శబ్దం నుండి రాబడినటువంటిది. ముఖ్యంగా ప్రత్యయ అండి, ప్రత్యయయుక్త సంగత వికల్ప్ అని అడిగాడు. సో ప్రత్యయాల నుండి అడగబడినటువంటి బిట్ అండి. నెక్స్ట్ తర్వాత రచనాకార్ రచనాओं जोड़ियों में जोड़ियाँ సో సాధన రాయ్ కృష్ణదాస్, అంతర్నాథ్ వియోగి హరి, అంతస్థల్ చతురసేన్, సాహిత్య దేవత మాఖన్లాల్. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క యుగం నుండి అడిగాడండి. రాయ్ కృష్ణదాస్ అయితే గద్య కావ్య నుండి గద్య గీత నుండి అడిగాడు. వియోగి హరి అంతర్నాథ్ అయితే గనక కవిత, అంతస్థల్ చతురసేన సాహిత్రి, సాహిత్య దేవత ఇవన్నీ గద్య కావ్య గద్య గీత నుండి అడగబడినటువంటి బిట్లండి. గద్య కావ్య నుండి అడగబడినటువంటి బిట్లు, ఎక్కడో మూలన పడిన టాపిక్ నుండి కూడా అడిగాడు. నెక్స్ట్ తర్వాత మరి 18 బోలియోं का వర్గీకరణ మే చూడండి, ఇది బోలీ టాపిక్. సో ఇది కూడా మొత్తం చదివితే కానీ ఆన్సర్ చేయలేం. 18 బోలియోं के बारे में ఆ వర్గీకరణ గురించి. సో మరి ఇందులో పశ్చిమీ హిందీ के अंतर्गत 5 బోలియా, పూర్వీ హిందీ के अंतर्गत 3 బోలియా. ఓకేనా? సో ఈ రెండే కరెక్ట్ అండి. నెక్స్ట్ తర్వాత ఉదారీకరణ నీతి, ఇది లిబరలైజేషన్ అనే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ టాపిక్. लिबरलाइजेशन पॉलिसी किस क्षेत्र में आरंभ हुआ? वाणिज्य व्यापार మొదటిగా, ఉదారీకరణ అనే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. బ్లూమ్ ద్వారా, ఇది బ్లూమ్స్ టాక్సానమీ నుండి, మెథడాలజీలో బ్లూమ్స్ టాక్సానమీ. అయితే ఇది भाई योगेंद्रजीत కాదు, సఫల్ శిక్షణ కాదు, కొత్త పుస్తకం నుండి. ఇక నిమ్న में भारत का वह कौन सा रेलवे स्टेशन जो पूर्ण महिलाओं द्वारा संचालित. ఇది జీకే రైల్వే బిట్ అండి, మరి కరెంట్ అఫైర్స్ కిందికి కూడా వస్తుంది. ఇటీవల కాలంలో పూర్తిగా మహిళల ద్వారా నిర్వహింపబడుతున్న ఏకైక రైల్వే స్టేషన్ ముంబై మే మాంటుంగా రైల్వే స్టేషన్. తర్వాత కిస్కి సిఫారిస్ +10+2+3 విద్యా పద్ధతి వచ్చింది అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అండి. ఓకేనా? ఇది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి సో కమిటీలు సిఫారసులు అనే టాపిక్. ఇక తర్వాత స్వామి శ్రద్ధానంద కళ్యాణ మార్గ కా పథిక్ ఆత్మకథ, నిరాలా ఆవారా మసీహా జీవని. జతపరచండి, ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని ఉండండి. ఆత్మకథ, జీవని, సంస్మరణ, రేఖాచిత నుండి ఒక్కొక్కటి అడిగాడు. సో గద్య విధాయి నుండి అడగబడిన బిట్టు. నెక్స్ట్ ముఖ్యంగా ఇది తెలియడమే ఒక ఎత్తు అయితే దీన్ని జతపరచడం మరొక ఎత్తు. చాలా కొత్త బిట్లు, డెప్త్ బిట్లు వేసాడండి. నెక్స్ట్ భారత్ పడోసీ దేశం సే సంధి కా పక్షధర్ రహా. సంధి అనే దానికి వ్యతిరేక పదం అడిగాడు. విలోమ శబ్ద్. చెప్పండి, సంధి అనే దానికి ఏంటండి వ్యతిరేక పదం? అందరు విచ్ఛేదో ఏదో అంటాడు. కాదండి, సంధికి విగ్రహ అండి. విగ్రహ అనేది వ్యతిరేక పదం. నెక్స్ట్ కాబట్టి విలోమ పదాల నుండి అడగబడినటువంటి బిట్టు. మౌలిక అధికారం కే సంబంధమే నిమ్నలిఖిత పర్ విచార్ కీజియే. ప్రాథమిక హక్కుల గురించి, ఇది జీకేలో మౌలిక అధికార పాలిటీ నుండి అడగబడినటువంటి బిట్ అండి. ఇక తర్వాత సమవేత ప్రణాళిక ఉపయోగ ఇస్కే శిక్షణ మే హోతా హై. సమవేత ప్రణాళి. సో మరి ఇది నాటక శిక్షణలో ఉంటుందండి. ఇది మెథడాలజీలో నాటక శిక్షలో సమవేత ప్రణాళిలో అడగబడినటువంటి బిట్. మరి భారత్కే నయే ముఖ్య చునావ్ ఆయుక్త్, కొత్త ఎలక్షన్ కమిషన్ ఎవరు? అప్పట్లో కరెంట్ అఫైర్స్ బిట్ అండి ఇది. నెక్స్ట్ తర్వాత మరి వహ జహా భీ జాతా హై వహా నయీ సమస్య ఖడీ కర్ దేతా. ఏ ఉపవాక్య? సో ఇది క్రియా విశేషణ ఉపవాక్య అండి. వ్యాకరణలో ఉపవాక్యాల నుండి, సెంటెన్స్ ఫార్మేషన్ నుండి, ఉపవాక్యాల ప్రకారాల నుండి అడిగాడు. ఇక తర్వాత ఆర్టీఈ యాక్ట్ నుండి కూడా ఒకటి అడిగాడండి. ఓకేనా? ఆర్టీఈ యాక్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఆర్టీఈ యాక్ట్ నుండి ఒక బిట్ వచ్చింది. ఇది కూడా చూడండి. ఆర్టీఈ యాక్ట్ కే తహత్ అనివార్య శిక్షా కా అర్థ హై ఉపయుక్త సర్కార్ ద్వారా. ఇంకా ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాఠ్యక్రమ కో అధిక ఉపయోగి బనాయా జా సక్తా. ఇది మెథడాలజీలో పాఠ్యక్రమ అనే టాపిక్ నుండి. బచ్చోं के लिए सबसे उत्तम शिक्षक वह है जो स्वयं बालक जैसा हो. ఈ కొటేషన్ ఎవరిది? ఇది పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్లో ఉత్తమ శిక్షక్ అనే టాపిక్లో వస్తుందండి. ఇక आंकड़ा विषयक पूर्व वस्तु पुस्तक, आंकड़ा विषय वर्ष पुस्तक 2017 के अनुसार तेलंगाना राज्य के अविभाज्य जिलों में कौन से जिले में न्यूनतम वन क्षेत्र स्थित है? తెలంగాణలో తక్కువ అడవి వైశాల్యం కలిగినటువంటి జిల్లా ఏది?
రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా అంతా హైదరాబాదే కదండి, ఇంకా అడవులన్నీ నరికేసే కదా అక్కడంతా సిటీ అంతా ఎస్టాబ్లిష్ అయింది. సో కాబట్టి కరెంట్ అఫైర్స్లో తెలంగాణ జిల్లాల గురించి అడిగాడు. ఇంకా నయం ఎల్పీ కాబట్టి లాంగ్వేజ్ పండిట్ క్వశ్చన్ పేపర్ కాబట్టి ఇలాంటివన్నీ అడిగాడు. స్కూల్ అసిస్టెంట్ పేపర్లో అయితే తెలంగాణలో మరి 2010 సంవత్సరంలో అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తుల సంఖ్య ఎంత అని అడిగాడండి. అరెస్ట్ చేసి జైల్లో ఉన్నటువంటి వ్యక్తుల సంఖ్య, ఎవడు అరెస్ట్ అయ్యాడో వాళ్ళ సంఖ్య ఎంతో మనకి ఎలాగ తెలిసి ఉంటుందండి, అది అడిగాడు. నెక్స్ట్ దేవనాగరి లిపి కా వికాస్ ఇస్ లిపి సే హువా, మరి బ్రహ్మీ లిపి అండి. సో లిపి దేవనాగరి లిపి వికాస్ బ్రహ్మీ. నెక్స్ట్ 9-2 ఏక్ ఔర్ ఏక్ 11, మరి ఇలాంటివన్నీ ఏ వాక్యాలకు ఉదాహరణలు? క్రియావిహీన వాక్యాలండి. ఓకేనా? సో క్రియావిహీన వాక్యాలకు ఉదాహరణలు ఇవన్నీ కూడా వ్యాకరణంలో క్రియావిహీన వాక్యాలు అనేటటువంటివి ఉంటాయి, వాటికి ఉదాహరణలు. నెక్స్ట్ మరి గౌరవ్ అనే దానికి వ్యతిరేక పదం విలోమ శబ్ద అడిగాడండి, లాఘవ్. ఓకేనా? మళ్ళీ విలోమ శబ్ద. సబ్కే సమాన్ అధికార్ కే లియే, ఇది కూడా అనేక్ శబ్దం కే లియే ఏక్ శబ్ద, దీనికి సమాజ్వాద్ అంటారండి. ఇక నెక్స్ట్ భాషా సీఖనే కా ప్రభావి ఉపాయ్. సో ఇది మెథడాలజీలో భాషా సీఖనేకే ఉపాయ్ నుండి అడగడం జరిగిందండి, వార్తాలాప్ కర్ణ. ఇక నిమ్నలిఖిత్ మే పర్యాయవాచి శబ్దం కి శృంఖల. సో మరి ఇందులో పర్యాయ పదం కానిదేది? శృంఖలామే అసంబద్ధ శబ్ద. సో అంటే యాడ్ వన్ అవుట్ని కనిపెట్టాలండి. సో ఇందులో ఆవాస్, భవన్, మకాన్, ఘర్ అన్నీ సమానమే, కానీ అసంబద్ధంగా ఉన్నది ఘర్ అంట. మరి ఎందుకు ఇచ్చాడో ఆన్సర్ నాకైతే ఇంతవరకు తెలియడం లేదు. నెక్స్ట్ తర్వాత 124 నిమ్నమే అర్థ పరివర్తన్కి 3 దశాయే క్యా హై. సో ఇది కూడా మెథడాలజీలో అర్థ పరివర్తన్ దశ నుండి అడగడం జరిగిందండి. అర్థ సంకోచ్, అర్థ విస్తార, అర్థ దేశ్. ఇది మెథడాలజీ కాదండి, వ్యాకరణలో నుండి అడగబడినటువంటి బిట్ ఒక రకంగా. నెక్స్ట్ తెలంగాణ राज्य నిమ్నలిఖిత స్థానంకో వహా స్థిత్ కుటీర ఉద్యోగం సే జోడియే. తెలంగాణ జిల్లాలో అక్కడి కుటీర పరిశ్రమలు ఏది ఎక్కడ దొరుకుతుంది అనేది జీకే బిట్టేనండి. జీకే అంతా కూడా తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా తెలంగాణ నుండే వచ్చాయి. నెక్స్ట్ తర్వాత ఏక్ జహా ఏక్ శబ్ద భిన్న భిన్న అర్థం మే ఏక్ సే అధిక్ బార్ ప్రయుక్త హో వహా యమక అలంకారం అండి. ఇది ఒక్కటే అడిగాడు, ఉపమాలంకారం కూడా కాదు. ఈ యమక అలంకారం పైన కావ్యశాస్త్రం నుండి అడగబడిన ఏకైక బిట్టు ఇది ఒక్కటే. సో ఎక్కువ బిట్లు లోకోక్తి, ముహావరా, పర్యాయవాచి, విలోమార్థి ఇవే అడిగాడు. అనేక శబ్దం కే లియే ఏక్ శబ్ద. సో కావ్యశాస్త్రం నుండి ఇది ఒక్కటే బిట్ అడిగాడు. నెక్స్ట్ कक्षा शिक्षण में हर्बट पंच चरणों का सुझाव दिया है, उद्देश्य कथन चरण. ఇది హర్బట్ పంచపద సోపానాలని సఫల శిక్షణ కళ నుండి అడగబడినటువంటి బిట్. మెథడాలజీలో హర్బట్కే పంచపద సోపాన్ నుండి. నెక్స్ట్ ఇది ఖచ్చితంగా ఉందండి, సఫల శిక్షణ కళలో ఉంది. మరి ఉపేంద్రనాథ్ అశక్ కిస్ ఉపన్యాస్ మే కేవల్ ఏక్ దిన్ కా ప్రసంగ చిత్రిత్ కియా. సో ఉపేంద్రనాథ్ అశక్ ఒకరోజు జరిగిన సంఘటనల గురించి రాయబడినటువంటి ఉపన్యాసం ఏమిటి? షహర్ మే ఘూమ్తా ఆయన అండి. సో ఇది లిటరేచర్లో ఉపన్యాసం అనేటటువంటి గద్య విధానం నుండి అడిగారు. ఇక మూల్యాంకన్ కా ఉద్దేశ్. సో ఇది కూడా మెథడాలజీలో మూల్యాంకన్ కా ఉద్దేశ్. మరి ఇది కొత్త పుస్తకం నుండి అడగబడినటువంటి బిట్ అండి. ఇక నిమ్న జాతీయంకే మాతాపితాసే ఉత్పన్న సంస్థాన్. సో ఇది కూడా జీకే బిట్ అడిగాడండి. సో ఇది తర్వాత కొంత వివాదాస్పదమైన బిట్ కాబట్టి యాడ్ స్కోర్ ఇచ్చాడు. అల్ప సమయకే లియే అధికార హాత్ మే ఆనే పర్ మన్మానీకరణ. తక్కువ టైంలో అధికారము కానీ డబ్బులు కానీ చేతికి రాగానే ఇష్టం వచ్చినట్టుగా చేయడాన్ని ఏమంటారు? సో దానికి సంబంధించినటువంటి లోకోక్తి ఏమిటి? సో ఇస్కా లోకోక్తి హోగి ఏక్ దిన్ కా బాదిషా బన్నా ఔర్ చెమడే కా సిక్కా చలానా. ఇదంట. అసలు దీని ఈ లోకోక్తిని ఎక్కడైనా విన్నారా? మీకే తెలియాలి. మళ్ళీ అపఠిత గద్యాంశం నుండి ఒక బిట్. నెక్స్ట్ తర్వాత శతరంజ్కే 10వేं ఖానే మే. ఇది చూడండి ఎట్లా అడిగాడంటే మనకి బీర్బల్కి చతురాయి అనేటటువంటి పాఠంలో 10వ గడిలో ఎన్ని గింజలు పెట్టాడు అనేది అడిగాడు. శతరంజ్కే 10వేं ఖానే మే కితనే చావలకే దానే రఖే గయే. ఆ పాఠంలో చదివితే కానీ మనకు తెలియదండి. ఓకేనా? ఇది సరైనటువంటి ఆన్సర్. ఇక కేంద్రీయ సర్కార్ని కిస్కి సిఫారిష్ పర్ హజ్ సబ్సిడీకో వాపస్ లే లియా. ఇది అప్పట్లో కరెంట్ అఫైర్స్ బిట్ అండి. హజ్ సబ్సిడీని వాపస్ తీసుకున్నటువంటి వివాద్ ఈ యొక్క సంఘటన. ఇక మధ్యాహ్న భోజనం మిడ్ డే మీల్స్ స్కీమ్ కో కిస్ వర్ష సే విభిన్న చరణం మే అమల్ లానేకి.
ఇది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మధ్యాహ్న భోజన్ అనే టాపిక్ అండి. సో ఇన్హోనే ఖడీ బోలీకో టక్సాలి భాష, సో ఇది భాషా బోలీలో ఖడీ బోలీ నుండి రాబడినటువంటి బిట్ అన్నటువంటి వ్యక్తి ఎవరు అనేది అడిగాడండి. తర్వాత ధార్మిక స్వతంత్రత కా తీవ్ర ఉల్లంఘన్ కల్నే కే లియే అమెరికా మే, సో మత సంప్రదాయాలను ఉల్లంఘించినందుకు అమెరికా సో ఏ దేశం పైన దృష్టి నిలిపింది? పాకిస్తాన్ పైన. అప్పట్లో కరెంట్ అఫైర్స్ బిట్ అండి ఇది. సో మరి డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్, సో దీన్ని తెలుగులో అధోముఖ వడపోత సిద్ధాంతం అంటారు. సో హిందీలో అధోముఖ చలన సిద్ధాంతం అంటారు. ఇది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో కమిటీలు కమిషన్ల దగ్గర వస్తుందండి. ఓకేనా? సో ఇందులో ఉన్నత వర్గీయులను ముందు సాక్ష్యరాశులుగా తయారు చేసి వాళ్ళ ద్వారా నిమ్న వర్గాల వాళ్ళని చదువు చెప్పించడం, ఉన్నత వర్గం వాళ్ళ ద్వారా తక్కువ జాతి వాళ్ళకి చదువు చెప్పించడం. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో అధోముఖ వడపోత సిద్ధాంతం నుండి రాబడినటువంటి బిట్ కమిటీలు కమిషన్ల దగ్గర వస్తుంది. మరి హిందీ మే తులనాత్మక ఆలోచనకే జనక్ ఎవరు? సో పద్మసింహ శర్మ అండి. సో ఇది లిటరేచర్ ఆలోచన తులనాత్మక ఆలోచన నుండి రాబడినటువంటి బిట్ అండి. నెక్స్ట్ वैदिक काल में विद्यार्थी मरी उपनयनमु अंडी. वैदिक काल में विद्यार्थी अपने चुने हुए गुरु के पास जाते तो 3 दिन के समारोह का आयोजन किया जाता, उसे क्या कहते थे? उपनयनमु अंडी. ओकेना? पर्स्पेक्टिव्स इन एडुकेशन लो उपनयनमु वैदिक शिक्षा నుండి రాబడినటువంటిది. हमारी कंपनी के सारे उत्पाद उत्कृष्ट है. उत्कृष्ट అనే పదానికి వ్యతిరేక పదం విలోమ శబ్ద అడిగాడండి. సో దీనికి నికృష్ట అండి, उत्कृष्ट की निकृष्ट अंडी. ओकेना? मल्ली इंकोक विलोम शब्द. तरवात वर्ष 2016-17 दौरान निम्न में देश में एफडीआई के विशालतम, सो मरी ये देशंलो मन इंडिया एक्कुव एफडीआईलु फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट्स पेट्टिंदी. करंट अफैर्स बिट अंडी, मॉरिशस लो पेट्टिंदी. सो प्रश्नकर्ता प्रश्नों के उत्तर देने वाले मध्य होने वाला संवाद. सो इदी गद्य विधाय నుండి రాబడిందండి. సాక్షాత్కార్ అంటే ఏమిటో ఇక్కడ అడిగాడు. సో ప్రశ్నకర్త ప్రశ్నలు అడిగే విధానాన్ని సాక్షాత్కార అంటారు. కవితా కే క్షేత్ర మే ఆధునిక మీరా అని ఎవరిని అంటారు? మహాదేవి వర్మ. లిటరేచర్లో ఛాయావాదిలో వర్మ నుండి అడగబడినటువంటి బిట్. హిందీ కే కిస్ బోలీ కా మారిషస్ మే ప్రసార్ కియా గయా? సో భోజ్పురి మాట్లాడతారండి. మారిషస్లో మాట్లాడే హిందీ బోలీ భోజ్పురి. సో ఇది కూడా భాషా బోలీ నుండి రాబడినటువంటి బిట్ అండి. ద్వితీయ భాషా శిక్షణకి నిమ్న విధి మే शब्द रचना पर ध्यान नहीं दिया जाता, जिससे शब्द भंडार को बढ़ाने के द्वारा ही बंद हो जाएगा. सो बढ़ाने का द्वार बंद हो जाएगा. ఏ విధిలో? సంరచనాత్మక విధిలో అండి. సో ఇది మెథడాలజీలో ద్వితీయ భాషా శిక్షణకి విధి అనేటటువంటి చోట వస్తుంది. తర్వాత వైశ్విక భూక సూచకాంక అంటే దీన్ని వరల్డ్ హంగర్ ఇండెక్స్ అంటారండి. ఓకేనా? సో హంగర్ ఇండెక్స్లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 2017 भारत की 100వ స్థానం లభించింది. भारत के साथ इसी स्थान में भागीदार अन्य 2 देश, సో జిబోటా రువాండా ఈ రెండు ఉండేవి. అప్పట్లో ఇది కరెంట్ అఫైర్ అండి. మరి ఇది చూడండి ఎట్లా అడిగాడు అసలు. ఇది ఎవ్వరే కానీ ఎక్కడే కానీ అడగనటువంటి బిట్. చూడండి బిట్ ఏంటంటే మరి शोक धूप की फुदकती तितली दहरी पर उक्त पंक्तियां किसका प्रतिनिधित्व करती है? సో ఈ లైన్లు దేనికి ప్రాతినిధ్యత్వం వహిస్తున్నాయి? ఇది అగీత, హైకు క్యాప్సూలా, నవగీత, ఫ్యాంటసీనా? సో ఇది ఏ పద్ధతిలో రాయబడినటువంటిది? హైకు క్యాప్సూల్ పద్ధతిలో రాయబడినటువంటిదండి. ఎవరికైనా తెలుసా అసలు హైకు క్యాప్సూల్ అనేది? ఇది ఒక జపానీ ఛందస్సు అండి. జపాన్ ఛందస్సు హైకు అనేది. సో ఆ జపానీ ఛందస్సులో రాయబడిన కవితని ఇచ్చేసి ఇది ఏ ఛందస్సులో ఉంది అనేది అడిగాడు. చూడండి. సో మరి నిమ్న శిక్షణ విధిयों में कौन सी विधि वास्तविक अनुभवों की प्राप्ति में श्रेष्ठ है? సో భ్రమణ విధి. సో భ్రమణ అంటే టూర్ల ద్వారా మనకి వాస్తవిక అనుభవాలు లభిస్తాయి. మెథడాలజీలో సహగామి క్రియల్లో వస్తుందండి. తర్వాత 150 డాష్ నామక్ ప్రసిద్ధ భాషా శాస్త్రి భాషా అధ్యయన్ అనే పుస్తకాన్ని రచించాడు. హెరాల్డ్ పామర్ అండి, హెరాల్డ్ పామర్. సో భాషా అధ్యయన్ అనే పుస్తకాన్ని హెరాల్డ్ పామర్ రచించాడు. ఇది మెథడాలజీలో ఉన్నటువంటి బిట్ అండి. वर्ण और ध्वनि इस रूप के प्रतीक है, उच्चारण लिखित. సో ఇది వ్యాకరణంలో వర్ణ విజ్ఞానం నుండి అడగబడినటువంటి బిట్. సో చరణ్ కోర్టా परियोजना पर तेलंगाना और महाराष्ट्र के बीच कमांड क्षेत्र की साझेदारी का प्रतिशत क्या है? సో ఇది చన్కా కోర్టా అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ అండి.
ఇది తెలంగాణ మహారాష్ట్ర రెండు రాష్ట్రాల మధ్య ఒక ప్రాజెక్ట్. దీంట్లో ఎవరి శాతం ఎంత? సో 80-20 అండి. ఇది కరెంట్ అఫైర్స్ బిట్ అప్పట్లో. ఇక నెక్స్ట్, ఉస్నే ఉస్ ఘటనా కా సంక్షిప్త డాష్ ముజే సమజాయ. సో ఇది వ్యాకరణం నుండి అడిగాడు. ఉస్నే ఉస్ ఘటనా కా సంక్షిప్త వివరణ ముజే సునాయా అనేది అనాలి, అంతేగాని వివేచన విశ్లేషణ రాకూడదు. ఇది వ్యాకరణంలో ఉచిత శబ్ద ప్రయోగ్ అనే టాపిక్లో వస్తుంది. సో దీనికి బై ప్రాక్టీస్ రావాలి, లేదా కొంత మ్యాటర్ చదువుకొని ఉండాలి, అలాంటప్పుడే చేయగలుగుతాం. ఓకేనా? సో నెక్స్ట్, భారత్ కా వహ్ పహలా రాజ్య కౌన్ సా జిస్మే పబ్లిక్ క్లౌడ్ నీతి కో అపనాయా. సో పబ్లిక్ క్లౌడ్ రూల్ని స్వీకరించిన మొదటి స్టేట్ ఏది అంటే మహారాష్ట్ర అండి. ఇది అప్పట్లో కరెంట్ అఫైర్స్ బిట్. ఇక మ్యాజెస్టిక్ సినిమా ఘర్ మే కౌన్సీ ఫిల్మ్. చూడండి, ఇది మై సినిమా హో అనే 9th క్లాస్ టెక్స్ట్ బుక్ పాఠం నుండి, సో పాఠం వెనకాల ఆలమార అనే ఒక టాపిక్ నుండి ఇవ్వబడినటువంటి బిట్, కంటెంట్ బిట్టేనండి. పాఠం తర్వాత ఉన్నటువంటి అభ్యాసాత్మక ప్రశ్నలో వస్తుంది. కంటెంట్ 9th క్లాస్లో మై సినిమా హో. కంటెంట్ నుండి వచ్చిన బిట్లన్నీ కూడా 9th, 8th, 10th నుండే వచ్చాయే కానీ 6th, 7th నుండి రాలేదండి. సో నిమ్నలిఖిత్ మే కౌన్సీ పుస్తక్ సుమిత్రానందన్ పంత్. సో నీరజ రాయలేదండి, మిగతావన్నీ సుమిత్రానందన్ పంత్వే. ఛాయావాద్ నుండి చూడండి, మ్యాక్సిమం ఛాయావాద్ నుండి వస్తున్నాయి. సో అపరాధి వ్యక్తి హమేషా సశంకిత రహత. సో ఇస్ లోకోక్తి కే లియే ఉపయుక్తార్థ. సో మరి చోర్ కి దాడి తినక. సో ఇది కూడా లోకోక్తి అండి. ఇక తర్వాత, జబ్ స్వర కా ఉచ్చారణ కర్తా సమయ వాయు కేవల్ ముఖ్ సే నికల్తి. సో వాటిని నిరనునాసిక స్వర్ అంటారు. ఇది వ్యాకరణంలో స్వర్, వర్ణమాల, వర్ణ విచ్ఛేద్, వర్ణ విజ్ఞాన్ అనే టాపిక్ నుండి రావడం జరిగింది. తర్వాత ధర్మయుగ్ అనే పత్రిక. సో ఇది ఒక సాప్తాహిక పత్రిక అండి. సో ఇది మెథడాలజీలో పుస్తకాలయ అనే టాపిక్లో వస్తుంది, మన భాషా శిక్షణలోనే ఉంది. సో చివరిది కూడా పఠిత గద్యాంశం అండి. చూడండి, 160 బిట్లు, దాదాపుగా జస్ట్ చెప్పడానికే గంట టైం పట్టిందండి. సో మరి ఈ పేపర్ ఎల్పి పేపర్ అండి. ఓకేనా? ఎల్పి పేపర్ లాస్ట్ టైం సో చిట్ట చివరిగా తెలంగాణలో జరిగినటువంటి ఎల్పి పేపర్. అయితే ఈసారి ఇంత డెప్తీగా ఉండకపోవచ్చండి. దానికి కారణం సమయం తక్కువగా ఇచ్చారు. పైపెచ్చు జరిపేది డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా కాబట్టి పేపర్ కొంత ఈజీగానే వచ్చే అవకాశం ఉంది. మరి అందరూ కూడా ఏదేమైనా ఉన్నంత టైంలో సద్వినియోగం చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో స్కూల్ అసిస్టెంట్ పేపర్ని కూడా అనాలిసిస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.